న్యూస్ 9 టీవీకి స్వాగతం. బాన్సువాడలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ. బాజిరెడ్డి మైక్ పట్టుకొని మాట్లాడడం, రేవంత్ రెడ్డి పాత ఆడియో వినిపించడం, ఉద్రిక్త దృశ్యాలు. రేవంత్ సర్కార్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్. ఈ రోజు చూస్తా ఉన్నాడు. మనం చూసాం రైతు బంధు మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఈ ₹1,00,000 ఎగ్గొట్టాలని చెప్పి ₹1,00,000తో పాటు మా ప్రభుత్వం వస్తే ఒక తులం బంగారం ఇస్తానడా లేదమ్మా? ఇస్తానడు. అంటే ఇంతకుముందు ఆగన్న చెప్పినట్లు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తా ఉంటే గ్రామాల్లో మహిళలు మా తులం బంగారం ఏమైందని అడుగుతున్నారు కాబట్టి కోర్టులో వాదించకుండా స్టే వచ్చేట్టు చేసిండు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. మహిళలు కానీ యువకులు కానీ మరి అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఇప్పుడు ఏం చేస్తుండంటే ఇంకొక 6 నెలల ముందట అన్ని చేద్దాం అనుకుంటున్నట్టు అందరితో చెప్తున్నట్టు. 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఏమి ఇస్తాం, అవి ఇస్తే మనకు నిధులు తెచ్చే స్తోమత లేదు కాబట్టి 6 నెలల ముందు ఇద్దాం అంటున్నట్టు. 6 నెలల ముందు ఇస్తే ఒప్పుకుంటారా అందరూ? మరి ఎందుకు ఎన్నికల హామీ ఇచ్చినావు? బాన్సువాడ నడిబొడ్డున కాంగ్రెస్ కు బీఆర్ఎస్ బిగ్ చెక్. కళ్యాణ లక్ష్మిలో ఇస్తామన్న తులం బంగారం ఏది? పేదింటి ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ ఏమైంది? బాన్సువాడ వేదికగా గులాబీ దళం కన్నెర్ర చేసింది. ఒక్క నియోజకవర్గంలో ఏకంగా 896 తులాల బంగారం బాకీ అంటే అక్షరాల 15 కోట్ల రూపాయల ఎగవేత. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నోట్లో మట్టి కొడుతోందంటూ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 15 కోట్ల రూపాయల బంగారం బకాయిలు ఎక్కడా? 896 మంది ఆడబిడ్డలకు మొండి చేయి చూపించారా? మైక్ లో రేవంత్ రెడ్డి పాత మాటలు వినిపించి నిలదీసిన బీఆర్ఎస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలను తుంగలో తొక్కేశారా? నాడు మైకుల్లో ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి మాటలను సరిగ్గా అదే మైకుల్లో ప్రజలకు వినిపించి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ ను నడి రోడ్డుపై ఎండగట్టింది బీఆర్ఎస్. కళ్యాణ లక్ష్మి లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ కిట్ అసలే లేదు అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శల దాడిని ఎక్కుబెట్టారు. పేదల సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకునేదే లేదని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆర్డీఓకి వినతి పత్రం అందజేస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది గులాబీ దళం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.